భారతదేశంలో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. లెక్కలేనంత మంది దేవుళ్లను అనేక ప్రదేశాల్లో ప్రజలు పూజిస్తుంటారు. కొన్ని చోట్ల మానవ మాతృలను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలయాలు నిర్మించడం మీరు చూసే ఉంటారు. అయితే ఓ రాక్షసి జాతికి చెందిన స్త్రీను దేవతగా పూజించే దేవాలయం గురించి మాత్రం మీరెప్పుడు విని ఉండరు. దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో ఈ ప్రాచీన ఆలయం ఉంది. ఇక్కడ పూజలందుకునే దైవం పేరు హిడింబదేవి. ఈ ఆలయం చుట్టూరా విస్తారమైన దట్టమైన అడవి ఉంటుంది. ఇక్కడ చాలా ప్రదేశాల్లో సూర్యుడి వెలుగు కూడా పడదంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అందుకే ఈ హిడింబదేవిని వనదేవత, ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు. వేసవిలో కూడా ఈ ఆలయ సముదాయం చుట్టూ భక్తుల క్యూను మీరు చూడవచ్చు. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ప్రతినిత్యం భక్తులు సందర్శనకు వస్తుంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్థానికులు ఈ దేవతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయాన్ని 1553లో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లి చూస్తే మేకలు, దున్నలు, జింకలు సహా అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి. జంతువుల బలి ఇక్కడ సాధారణంగా జరిగే ఆచారం. ముఖ్యంగా కొత్త పాలకులు వచ్చినప్పుడు దీనిని ఎక్కువగా అనుసరిస్తుంటారు. ఇలాంటి ఆచారాలు హిందూ సంస్కృతిలో భాగమనే విషయం మీకు తెలుసు కదా. అయితే నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలోనూ మార్పు వస్తుంది. ఈ ప్రదేశంలో హిందూ దేవత అయిన హిడింబ ధ్యానం చేసినట్లు భక్తులు నమ్ముతారు. హిందూ మత గ్రంథాల్లో ప్రముఖమైన మహాభారతంలో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారట. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ళ వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. అయితే రాత్రి వేళ అక్కడ కాపలాగా ఉన్న భీముని చూసి హిడింబి ప్రేమలో పడుతుంది. తన అన్న వలన మీకు అపాయం పొంచి ఉందని భీముణ్ణి హెచ్చరిస్తుంది. అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురుణ్ణి అంతమొందిస్తాడు. దీంతో హిడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, కాబట్టి ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. భీముని కారణంగానే హిడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అర్పించిన ఘటోత్కచుడి గురించి మీకు తెలిసే ఉంటుంది. హిడింబ, ఘటోత్కచుడు రాక్షస జాతికి చెందిన వారైనా ఎప్పుడూ ఎవరికి హాని తలపెట్టకుండా ధర్మం వైపు నిలబడడంతో వారు కూడా దేవతలుగానే కొలవబడుతున్నారు. మనాలి పర్యటనకు వెళ్లే టూరిస్టులకు హిడింబ ఆలయం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనాలి యొక్క హృదయంగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని మీరు కోరుకుంటే అది నిజమయ్యేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రకృతి అందాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించడం మీరెప్పటికీ మర్చిపోలేరు. ఈ సీజన్ లో మనాలిలో మంచు కురుస్తూ ఉంటుంది. ఈ వాతావరణం మిమ్మల్ని ఖచ్చితంగా మైమరిపిస్తుంది.